కొంతమంది ఏం చేస్తారంటే ఆరాధన చేయటం చేతగాక, అంటే వాళ్ళకి తెలుసు ఆ ప్రకారం లేవు కదా అని స్టైల్గా ఓ పాట ఎత్తుకుంటారు. పాట ఇంకా మీకు అంత అనుభవం రాలా, మీరు ఇంకా పసిపిల్లలే. కొన్ని మందిరాల్లో ఏం చేస్తారంటే పాట ఎత్తుకుంటారు. అసలు చేయాల్సిన కార్యక్రమం ఏంటి? పాటలు పాడేసాం, అయిపోయినాయి. మళ్ళీ ఆమె పాట పాడిద్ది ఏంటి? పాట పాడేటప్పుడే మందిరంలో కనపడదు ఏమి. పాటలు అయిపోయినాక, వాక్యం అయిపోయినాక వచ్చి అప్పుడు పాట పాడిద్ది అనమాట. ఎందుకంటే వాక్యం వినలేదుగా, ఏం ఆరాధన చేయాలామె? వినలేదు కదా, మరి ఏం ఆరాధన చేసిద్ది? అందుకని ఏం చేసిద్ది అని అంటే ఎదుటోడి సమయాన్ని దొంగిలించి ఓ పాట ఎత్తుకుంటుంది. ఆ పాట కూడా పెద్ద పల్లవి ఎత్తుకుంటుంది, ఎంత పొడుగు. మళ్ళీ పల్లవ దగ్గరకు రాగానే ఈలోగా నలుగురు ఆరాధన చేయొచ్చు.